ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాలపైన రోడ్ ట్యాక్స్ ఉందా లేదా? హీరో ఎలక్ట్రిక్ కంపెనీ జెండా ఎత్తేసినట్టేనా? బజాజ్ చేతక్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం అమెజాన్ లోనే దొరుకుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. సో ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడ పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లోనైతే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ నుండి. మీలో చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు. బ్రో, అసలు ఏపీలో ఇప్పుడు రోడ్ ట్యాక్స్ ఉందా లేదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు తీసుకోవచ్చా లేదా? సో ఆన్సర్ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతానికి ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఐదర్ ఇట్ మైట్ బి 2 వీలర్స్ ఆర్ 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన అయితే 12% లైఫ్ ట్యాక్స్ అనేది ఉంది. అంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి అండ్ రోడ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ప్రీవియస్గా ఫిబ్రవరి 1 నుండి జూలై 7వ తేదీ వరకు ఈ రోడ్ ట్యాక్స్ని తీసేస్తున్నట్టు గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ జూలై 7వ తేదీ నుండి ఈ లైఫ్ ట్యాక్సెస్ అనేవి అప్లికబుల్ అయితే అయిపోయాయి. సో పాత గవర్నమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి కొత్త గవర్నమెంట్ ఇంకా దీనిపైన ఎలాంటి డిసిజన్ అనేది తీసుకోలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రోడ్ ట్యాక్స్ అయితే ఉంది. బట్ టెన్షన్ పడకండి, రీసెంట్ గానే గవర్నమెంట్ ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసింది. సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో త్వరలోనే ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల పైన రోడ్ ట్యాక్స్ తీసేయమని ఆయన అయితే చెప్పారంట. సో ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు, అన్అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో త్వరలోనే ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇప్పుడున్న రోడ్ ట్యాక్స్ అయితే తీసేయబోతున్నారు. సో దీనితో పాటు ఇంకా స్టేట్ సబ్సిడీని కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు నాకు లీక్స్ అయితే వచ్చాయి. సో దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా ఏపీ గవర్నమెంట్ అయితే వర్క్ చేయనుంది. సో త్వరలో ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉండబోతున్నాయి. రోడ్ ట్యాక్స్ తీసేస్తారు, మేబీ మన లక్ బాగుంటే స్టేట్ సబ్సిడీ వస్తుంది అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏపీలో పెరుగుతుంది. సో ఏపీ గవర్నమెంట్ అయితే చాలా అగ్రెసివ్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో రోడ్ ట్యాక్స్ ఉంది, బట్ త్వరలో రోడ్ ట్యాక్స్ అనేది తీసేయబోతున్నారు. మేబీ ఈ మంత్ ఎండ్ వరకు మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా యొక్క షేర్స్ అనేవి ఇప్పుడు పబ్లిక్ అయిపోయాయి. అంటే మీరు ఇప్పుడు ఓలా షేర్స్ని అయితే కొనుక్కొని పెట్టుకోవచ్చు. సో ఇనిషియల్గా ఓలా వాళ్ళు ఐపీఓని తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆగస్ట్ 2వ తేదీ నుండి ఆగస్ట్ 6వ తేదీ వరకు ఈ ఓలా ఐపీఓ అనేది నడిచింది. సో నిన్న అంటే ఆగస్ట్ 9వ తేదీన ఈ ఓలా షేర్స్ అనేవి పబ్లిక్ అయిపోయాయి. సో ఇనిషియల్గా ఓలా షేర్స్ వచ్చేసరికి 76 రూపీస్కి అయితే ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలోకి లాంచ్ అవ్వడం జరిగింది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో మీరు ఏ కంపెనీకి సంబంధించిన షేర్లు కొనాలన్నా ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీస్లోనే మీరైతే కొనొచ్చు అనమాట. సో ఇప్పుడు ఓలా షేర్స్ ఈ రెండుట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీ మొబైల్లో ఉండే అప్ స్టాక్స్, జీరోదా, గ్రో లాంటి యాప్స్ ఉంటాయి కదా. సో వీటిల్లోకి వెళ్ళి మీరు ఈ ఓలా షేర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ ఏదైనా పర్చేస్ చేసే ముందు దానికి తగినంత రీసెర్చ్ మీరైతే చేయాలి. స్టాక్ మార్కెట్లో మీకు టచ్ లేకపోతే మాత్రం ఇదంతా స్కిప్ చేసుకోండి. సో 76 రూపీస్ నుండి స్టార్ట్ అయిన ఓలా షేర్స్ నిన్న జరిగిన ఫస్ట్ ట్రేడ్లో 19.99% అయితే హైక్ వచ్చింది, అంటే గ్రో అయ్యింది. సో 76 రూపీస్ నుండి స్టార్ట్ అయిన ఓలా షేర్స్ మార్కెట్ ఎండ్ అయ్యేసరికి 91.18 రూపీస్కి అయితే ఎండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఓలా షేర్ని కొనాలనుకుంటే ఒక్క షేర్ వచ్చేసరికి సుమారుగా 92 రూపీస్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుండే. ఓలా వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ని మళ్ళీ టీజ్ చేశారు. సో ఈసారి దాని హెడ్లైట్ని వాళ్ళు రివీల్ చేశారు. సేమ్ ప్రస్తుతం ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లానే ఈ ఎలక్ట్రిక్ బైక్లో కూడా డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి సెటప్ అనేది రానుంది. సో 2 రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, 2 ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట. అండ్ ఆ హెడ్ ల్యాంప్స్ పైన వీళ్ళు ఒక చిన్న డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ బైక్కి సంబంధించిన హెడ్లైట్ని మాత్రమే వీళ్ళు రివీల్ చేశారు. అండ్ ఈ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఆ పోస్ట్లో ఈయన ఆ ఎలక్ట్రిక్ బైక్ పైన కూర్చొని ఉన్నారు, బట్ ఆయన ఫేస్ తప్ప ఈ బైక్ అంతా వాళ్ళు బ్లర్ అయితే చేశారు. సో ఖచ్చితంగా ఈ హెడ్ లైట్, ఆయన కూర్చున్న పొజిషన్, ఆ డిజైన్ అంతా చూస్తూ ఉంటే ఓలా వాళ్ళు లాస్ట్ ఇయర్ టీజ్ చేసిన 4 ఎలక్ట్రిక్ బైక్స్లో ఓలా రోడ్స్టర్ని వీళ్ళు ఆగస్ట్ 15వ తేదీన లాంచ్ చేయనున్నట్టు మనకైతే 100% ఖచ్చితంగా అక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఆగస్ట్ 15వ తేదీన ఓలా నుండి మనం ఒక ఎలక్ట్రిక్ బైక్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ప్రైస్ ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ హీరో ఎలక్ట్రిక్ నుండి. ఒకప్పుడు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ సేల్స్ రిపోర్ట్లో నంబర్ 1 నంబర్ 2 స్పాట్స్లో ఉండేది. ఒకినావా అండ్ హీరో ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ 2 స్పాట్స్ల కోసం కొట్టుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఆ హీరో ఎలక్ట్రిక్ కంపెనీయే జెండా ఎత్తేసే పొజిషన్కి అయితే వచ్చేసింది. ఢిల్లీలోని గురుగ్రామ్లో ఉన్న హీరో ఎలక్ట్రిక్ హెడ్ ఆఫీస్ ముందు 200 మంది హీరో ఎలక్ట్రిక్ డీలర్లు ధర్నా చేస్తూనైతే కూర్చున్నారు. కంపెనీ ఈ డీలర్ల దగ్గర నుండి సుమారుగా 150 కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకుందన్నమాట. అంటే మీకు స్టాక్ని పంపిస్తాము అని చెప్పి వీళ్ళు ఆర్డర్స్ అయితే తీసుకున్నారు. బట్ ఇంతవరకు వీళ్ళు ఆర్డర్స్ని అయితే షిప్ చేయలేదు. అండ్ బ్యాటరీస్, చార్జర్స్ పాడైపోయి వ్యారంటీకి వస్తాయి కదా, ఆ వ్యారంటీస్ని కూడా వీళ్ళు క్లెయిమ్ చేయట్లేదంట. అండ్ ప్రీవియస్గా వీళ్ళకి ఫేమ్ 2 సబ్సిడీ ఉన్నప్పుడు ఎండ్ యూజర్కి రావాల్సిన ఫేమ్ 2 సబ్సిడీ అమౌంట్ని కూడా వీళ్ళు హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇలా ఇవన్నీ కలుపుకొని సుమారుగా 500 కోట్ల రూపాయల వరకు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ అయితే వాళ్ళ డీలర్ల దగ్గర మనీని హోల్డ్ చేసి అయితే కూర్చుంది. సో దీని ద్వారా మన ఇండియాలో ఉన్న 200 మంది హీరో ఎలక్ట్రిక్ డీలర్లు కంపెనీ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తున్నైతే కూర్చున్నారు. కంపెనీ వాళ్ళు 9 నెలల నుండి వాళ్ళ డబ్బులు అలా పెట్టుకోవడం ద్వారా వీళ్ళకి అప్పులు అనేది పెరిగిపోతున్నాయి. అక్కడ వ్యారంటీకి బ్యాటరీలు, చార్జర్లు ఇచ్చిన కస్టమర్లు గొడవకు వస్తున్నారన్న ఒక దిగులుతో చాలా మంది హీరో ఎలక్ట్రిక్ డీలర్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారంట. కానీ కంపెనీ నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. కంపెనీ వాళ్ళు చిన్నగా రెస్పాండ్ అయ్యి ఇలాంటిది ఏమీ లేదు, 500 కోట్లు మేము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, సో త్వరలోనే మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాము, బండ్లు షిప్ చేస్తామని చెప్పారంట. ఇంకా ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడితే జో కర్నా హై జో కర్లో, అంటే మీకు ఇష్టం ఉన్నది చేసుకోండి అని అన్నారంట. సో ఇలా నెగ్లెక్టింగ్ వేలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళైతే ఈ డీలర్స్తోనైతే మాట్లాడుతున్నారు. సో వీళ్ళైతే ఫైట్ చేస్తూనే ఉన్నారు. మరి చూద్దాము లాస్ట్కి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఉంటుందో జెండా ఎత్తేస్తుందో. మరి ఈ ఇష్యూపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ బజాజ్ నుండి. బజాజ్ కంపెనీ వాళ్ళు చెతక్ లైనప్లో ఒక కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేశారు. ఈ వేరియంట్ పేరు వచ్చేసరికి 3201. అండ్ ఈ వేరియంట్ని వీళ్ళు కేవలం అమెజాన్లోనే సేల్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే నడుస్తుంది. సో ఈ సేల్కి ఎక్స్క్లూజివ్గా బజాజ్ కంపెనీ వాళ్ళు అమెజాన్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి ఈ వేరియంట్ని అయితే అమెజాన్లో సేల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రీమియం ఏది పెద్దగా తేడాలు ఏమీ ఉండదు, బట్ పేరు ఒకటి మార్చారు. బ్రూక్లిన్ బ్లాక్ అనే కలర్తో ఈ స్కూటర్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. రేర్లో 3201 అని ఒక బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. సీట్ కొంచెం ప్రీమియంగా ఉంటుంది అంతే, మిగతావన్నీ సేమ్ టు సేమే. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,29,000. మీరు మొత్తం ఆన్ రోడ్ కాస్ట్ అమెజాన్లో పే చేయాల్సి ఉంటుంది. 1.4 lakhs హైదరాబాద్ ఆన్ రోడ్ కాస్ట్కి. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో మీరు మొత్తం డబ్బులు అమెజాన్కే కట్టేయాలి. ఓన్లీ పేపర్ వర్క్ మాత్రమే డీలర్షిప్కి వెళ్ళి తీసుకోవాలి. స్కూటర్ కూడా మీరు డీలర్షిప్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే మంచి క్రెడిట్ కార్డులు ఉన్నాయో, డిస్కౌంట్స్ కావాలనుకుంటున్నారో, ఇప్పుడు ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు అమెజాన్లో కూడా కొనొచ్చు. ఈ 320 కాకుండా 2901, ప్రీమియం, అర్బేన్ అన్నిటిని వీళ్ళు అమెజాన్లోనైతే సేల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మహీంద్రా నుండి. మహీంద్రా వాళ్ళు రీసెంట్గానే XUV 3XO అనే ఒక కార్ని అయితే లాంచ్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ కార్ కాదు, పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్లో ఈ కార్ని అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. కానీ దీనికి చాలా డిమాండ్ వచ్చింది. చాలా మంది కస్టమర్లు ఈ కార్ని బుక్ చేసుకున్నారు, డెలివరీ తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి ఇంతగా పాపులారిటీ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, మహీంద్రా బ్రాండ్ వాల్యూ అండ్ మెయిన్ ప్రైస్ అనమాట. 7.5 లక్షల ఎక్స్ షోరూమ్ కాస్ట్ నుండి వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3XOలోనే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వేరియంట్ని కూడా లాంచ్ అయినారు. ఈ కార్కి సంబంధించిన స్పైడ్ ఇమేజ్ రీసెంట్గానే స్పై అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట మహీంద్రా వాళ్ళ ఈ ఎలక్ట్రిక్ కార్ స్పై అవ్వడం. సో మహీంద్రా వాళ్ళు ఈ 3XO ప్లాట్ఫామ్ పైన ఎలక్ట్రిక్ కార్ని కూడా తయారు చేస్తున్నట్టు మనకైతే ఖచ్చితంగా తెలిసిపోయింది. సో మరి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే ఖచ్చితంగా XUV 400 కన్నా తక్కువే ఉంటుంది. కాకపోతే 10 లక్షల లోపు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. 12 నుండి 13 లక్షల వరకు ఇదైతే ఉండొచ్చు. మేబీ పంచీవికి కాంపిటేటర్గా కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో ప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. సుమారుగా 30, 35, 40 kWh బ్యాటరీ ప్యాక్, అంటే 3లో ఏదో ఒక బ్యాటరీ ప్యాక్ ఇస్తారు. సుమారుగా ఒక 250 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇది 12 to 15 lakhs లోపే వస్తుంది. సో 3XO ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రిక్ కోసం వెయిట్ చేయాలనుకుంటే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ 3XO ఎలక్ట్రిక్ కార్ అయితే ఇండియాలోకి వస్తుంది. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ బెంగళూరు నుండి. బెంగళూరులో రీసెంట్గానే ఒక ఎలక్ట్రిక్ బస్సుకి అయితే మంటలు అంటుకున్నాయి. సో ఇది BMTC వాళ్ళ బస్సు అనమాట, అంటే బెంగళూరు యొక్క RTCకి సంబంధించిన బస్సు. సో ఈ ఎలక్ట్రిక్ బస్సు అయితే చెన్నై నుండి బెంగళూరుకి వస్తుంది. బెంగళూరులోకి ఎంటర్ అయిన తర్వాత రాత్రి 11 గంటలకి ఈ బస్సులో నుండి మంటలు అయితే వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి లాస్ట్ మండే, అంటే ఆగస్టు 6వ తేదీన అయితే చోటు చేసుకుంది. సో ఆ రోజు చాలా వర్షం పడింది. వర్షం పడడం వల్ల రోడ్డు పైన చాలా వాటర్ అయితే ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ బస్సు వచ్చేసరికి ఆ వాటర్లో వెళ్ళిందంట. మేబీ 2 meters
డెప్త్ వరకు వెళ్ళిందని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇది 2 మీటర్స్ డెప్త్కి వెళ్ళేసరికి వాటర్ అనేవి బ్యాటరీలోకి వచ్చేసాయి. సో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ బస్సులో మంటలు వచ్చినట్టు పోలీస్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో మంటలు అయితే చాలానే వచ్చాయి, బస్సు మొత్తం కాలిపోయింది. బట్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం అనేది జరగలేదు. సో బస్సులు హీట్కే కాలిపోతాయి అనుకున్నాను, కానీ వాటర్లోకి వెళ్తే కూడా కాలిపోతాయని నాకు ఇప్పుడే తెలిసింది. మరి దీనికి IP67 రేటింగ్ ఉందో లేదో, అది కూడా ఎన్ని మీటర్స్ వరకు ఉందో అంత ఐడియా అయితే లేదు. కానీ వాటర్ బ్యాటరీ లోపలికి వెళ్ళి ఒక బస్సు అయితే బెంగళూరులో కాలిపోయింది. సో ఇవన్నమాట మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.